లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్కారం అందరికీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో వేదిక్ ఆస్ట్రాలజర్ అయిన అనుపమ గారు ఉన్నారు. హార్టీ వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ మా. సో మీరు చెప్పినట్లు లాస్ట్ టైం మనం ఎపిసోడ్స్ లో బాధక రాశి గురించి మాట్లాడుకున్నాం. అంటే బాధక రాశులు ద్వాదశ రాశుల వరకు ఎలా ఉన్నాయి, మన వ్యూవర్స్ అందరూ కొంచెం బాధల్లో కొంచెం నెగిటివిటీలో ఉన్నారు. సో ఇప్పుడు పాజిటివిటీ ఇచ్చే గ్రహం ఏది అనేది దాని గురించి చెప్పుకుంటే ద్వాదశ రాశుల వరకు ఎలా ఉంటుంది, ఆ పాజిటివ్ గ్రహం ఇంకొంచెం సుపీరియర్ కావడానికి మనం ఏం పరిహారాలు తీసుకున్నామో చక్కగా వివరించండి. షూర్, డెఫినెట్లీ మ్యామ్. యాజ్ ఎ సెడ్ యూ, సో ఫస్ట్ పాజిటివ్ గ్రహం అంటే ఏంటో మన ఆస్ట్రాలజీలో ఒకసారి వివరించండి. జనరలీ మనకి లాస్ట్ వీక్ బాధక చెప్పుకున్నాం కదా. సో మనకిప్పుడు యోగకారక అనే ప్లానెట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, యోగకారక అంటే అసలు ఏంటి? యోగకారక అంటే ప్రతి లగ్నానికి కేంద్ర అండ్ త్రికోణ ఈ రెండింటిని రూల్ చేసే గ్రహాలు అన్నమాట. సో కేంద్రాస్ అంటే మనకి జనరల్ గా ఏమంటారంటే ఫస్ట్ హౌస్, తర్వాత 4th హౌస్ చతుర్థ స్థానము, సప్తమ స్థానము, దశమ స్థానము. అంటే లగ్నము, చతుర్థము, సప్తము, దశమము కేంద్రాస్. కోణాస్కి వచ్చేసరికి ఏంటి అంటే లగ్నము, పంచమ స్థానము, భాగ్యస్థానము. 1, 5, 9 ట్రైన్ హౌసెస్ అంటారు. సో ఈ కాంబినేషన్స్ ఉన్న గ్రహాలు మనకి యోగకారక గ్రహాలు అవుతాయి అన్నమాట. సో ఈ యోగకార గ్రహాలు ప్రతి లగ్నానికి కొన్ని మారుతూ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ తులా లగ్నానికి మనకి శని యోగకారకుడు. కానీ అందరు ఏమనుకుంటారు, శని అంటే పాపగ్రహం కదండి, ఇబ్బంది పెడతారేమో అనుకుంటారు. కానీ శని యొక్క అంతర్దశ, మహాదశ, ప్రత్యంతర దశలు వచ్చినప్పుడు ఆ పర్టిక్యులర్ లగ్నాల వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తారనమాట. సో ఇలా ప్రతి లగ్నానికి కొన్ని యోగకారక గ్రహాలు ఉంటాయి. దాని గురించి మనము వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళు యోగకారక ఏ గ్రహాలు ఉంటాయి ఒకసారి వివరించండి. కర్కాటక రాశి వాళ్ళకి యోగకారక గ్రహ మెయిన్ వచ్చేసి ఏంటంటే కుజుడు అవుతారు అనమాట. 100% చాలా శుభగ్రహం అవుతుంది అనమాట. అంటే స్వతహాగా కుజుడు కొద్దిగా పాపి అని చెప్పేసి చెప్పుకుంటాం, కానీ కర్కాటక లగ్నం వాళ్ళకి ఇది మోస్ట్ బెనిఫిక్ అనమాట. 100% గుడ్ రిజల్ట్స్ ఇచ్చే కుజుడు అవుతారు. ఎందుకు అంటే ఒక కోణము, ఇంకొకటి కేంద్రం రూల్ చేస్తారు. అంటే ఒక పంచమ స్థానము అండ్ దశమ స్థానాన్ని కర్కాటక రాశి వాళ్ళకి రూల్ చేస్తారు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి కుజ మహర్దశ వచ్చినప్పుడు మాత్రం రాజయోగం అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే బ్లైండ్గా ఒకవేళ కుజుడు జన్మ జాతకంలో, ఇండివిజువల్ జన్మ జాతకంలో కనుక కుజుడు వెల్ ప్లేస్డ్ ఉండి పాపగ్రహాల వీక్షణ లేకుండా గురుడితో కలిసి ఉన్న, రవితో కలిసి ఉన్న, చంద్రుడితో కలిసి ఉన్న, ఇలాంటి చంద్రుడితో కలిసి ఉంటే లగ్నాధిపతి కర్కాటక లగ్నానికి చంద్రుడు కాబట్టి చంద్రమంగళ యోగం యాక్టివేట్ అవుతుంది అనమాట. రాజయోగం కాకుండా చంద్రమంగళ యోగం యాక్టివేట్ అవుతుంది. కాబట్టి మదర్ వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయిపోతారు ఆ పర్టిక్యులర్ కాంబినేషన్. చంద్ర కుజులు కలిస్తే కనుక, గురు కుజులు కలిస్తే గురుమంగళ యోగం అంటారు అనమాట. సో ఇట్లాంటి కాంబినేషన్స్ అమాంతం వీళ్ళని ఆ 7 సంవత్సరాల కుజ మహర్దశ వీళ్ళని లిఫ్ట్ చేసేస్తుంది. ఒక మంచి రికగ్నిషన్ రావడము, ల్యాండ్కి సంబంధించి ఏ పని మొదలు పెట్టుకున్నా వీళ్ళకి పట్టిందల్ల బంగారం లాగా కావడము, కర్కాటక లగ్నం వాళ్ళకి ఆ ధైర్య సాహసాలు పెరగడము. అంటే ఒక ప్రాపర్ స్కెచ్ చేసుకుంటే డెస్టినేషన్కి ఏమాత్రము ఢోకా లేకుండా వీళ్ళు పట్టిందల్లా ఏది అనుకుంటే ఆ పని వీళ్ళకి సక్సెస్ అయిపోవడానికి చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. సిబ్లింగ్స్, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళ వీళ్ళతోటి కూడా మంచి రిలేషన్షిప్స్ ఏర్పడి వాళ్ళ నుంచి మంచి సలహాలు రావడము, ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కుజుడు వెల్ ప్లేస్డ్ అయి ఉండి, కుజకేతువులు కాకుండా, కుజరాహువులు కాకుండా ఉండి, కుజ శుక్రులు ఉన్నా కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి అన్నమాట ఈ పర్టిక్యులర్ కాంబినేషన్కి. అఫ్ కోర్స్ కర్కాటక లగ్నంకి కొద్దిగా శుక్రుడు కొద్దిగా ప్రాబ్లమాటిక్ గ్రహం అయినా సరే యోగకారక గ్రహంతో ఉన్నప్పుడు ఏంటంటే కొద్దిపాటిగా బెనిఫిక్ రిజల్ట్స్ ఇస్తాయి. రిలేషన్షిప్ మ్యాటర్స్లో వైఫ్ ఎంట్రీ అయిన తర్వాత మేల్స్ అంటే
మగవాళ్ళ హారోస్కోప్ లో మ్యారేజ్ అయిన తర్వాత భార్యతో వచ్చే అదృష్టం కూడా వీళ్ళకి ఆ టైంలో కలిసి వస్తుంది, ఎప్పుడు కుజ శుక్రులు కలిసి ఉంటే చార్ట్లో. ఇది ఒక కాంబినేషన్. కుజ బుధులు కలిసి ఉన్నా కూడా ఎలక్ట్రిఫైయింగ్ స్పీచ్ వచ్చేస్తుంది, మ్యాథమెటికల్గా చాలా రాణిస్తారు, టెక్నికల్ సైడ్ ఎక్కువ ఎదగడానికి ఉంటుంది. కుజ శనులు కలిసి ఉన్నారనుకోండి, ఒక మోస్తారుగా కొద్దిగా కర్కాటక లగ్నానికి శని కొంచెం యోగించకపోయినా కుజుడు యోగిస్తారు కాబట్టి మెకానికల్ ఫీల్డ్ లో ఉండడము, సివిల్ సైడ్ ఉండడము, లేదా టెక్నికల్ సైడ్ ఉండడము కానీ వీళ్ళకి చాలా మట్టుకు హెల్ప్ అవుతుంది అనమాట. సో కుజగ్రహము మెయిన్ గా వీళ్ళకి 100% బెనిఫిక్ రిజల్ట్స్ ఇచ్చే ఒక గ్రహం అవుతారు అనమాట కర్కాటక లగ్నం వాళ్ళకి. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ వచ్చేసి ఏంటవుతుందంటే చంద్రుడు అవుతారు. లగ్నాధిపతి ఎందుకంటే కేంద్రం, ద మెయిన్ ఇంపార్టెంట్ కేంద్రం అండ్ కోణం కూడా అనుకుంటారు అనమాట ఆ పర్టిక్యులర్ హౌస్ ని, లగ్నాన్ని. సో లగ్నం చాలా ఇంపార్టెంట్ అవుతుంది కాబట్టి ఇమోషనల్గా స్ట్రాంగ్ ఉండడము, చంద్ర మహాదశ వచ్చినప్పుడు వీళ్ళకి మదర్ నుంచి కంఫర్ట్స్ రావడము, ఏదన్నా డైరీకి సంబంధించిన బిజినెస్లో ఒకవేళ ఆల్రెడీ ఉంటే కనుక ఆ బిజినెస్లో రాణించడం, ఎందుకంటే చంద్రుడు డైరీకి సంబంధించిన బిజినెస్ కూడా చూపిస్తుంది కాబట్టి అలాంటి బిజినెస్లో రాణించడము. మళ్ళీ మెంటల్ పీస్ అంటే హోమ్ ఎన్వైరన్మెంట్కి సంబంధించి మానసికమైన స్టెబిలిటీ రావడము, అండ్ కెరియర్లో కూడా మంచి గుర్తింపు రావడము, ఇమోషనల్గా సాటిస్ఫై అవ్వడము, ఏ పని చేసినా సరే బిజినెస్ అవ్వచ్చు, కెరియర్ అవ్వచ్చు, ఇమోషనల్ సాటిస్ఫాక్షన్ ఉండడము. సో మదర్ నుంచి కంఫర్ట్స్ రావడము, మదర్ లాంటి ఫిగర్స్ ఎవరైతే ఉంటారో తల్లి స్థాయిలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మంచి కెరియర్ గైడెన్సెస్ రావడము, ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. వీళ్ళ పర్సనాలిటీ కూడా చాలా కేరింగ్, చాలా నర్చరింగ్, కంఫర్ట్ క్రియేట్ చేసే ఒక పర్సనాలిటీ ఉంటుందన్నమాట. మొహం కూడా చాలా బ్యూటిఫుల్గా, ఒక నిండు చంద్రుడు ఎట్లా ఉంటుందో అట్లాంటి ఫేస్ ఉంటుంది వీళ్ళకి. కర్కాటక లగ్నం చంద్రుడు ఒకవేళ లగ్నంలో ఉంటే చాలా కంఫర్ట్స్ ఉంటాయి అన్నమాట. ఇంటికి వాతావరణంకి సంబంధించి కూడా చాలా మెంటల్ పీస్ అంటే కోజీ కంఫర్ట్ ఏదైతే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో అది వీళ్ళకి చంద్ర మహాదశలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఒకవేళ చంద్రుడు గనక పాపగ్రహాలతో కలిస్తే కొద్దిగా మానసికమైన ఇబ్బందులు ఫేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. శనితో కలిస్తే ఏమవుతుందంటే కొద్దిగా నెగిటివ్ థింకింగ్లోకి వెళ్ళిపోవడము, ఒకటికి 10 సార్లు ఆలోచించిందే ఆలోచించడము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఒకవేళ చంద్రుడు శనితో కలిసి ఉంటాయి. చంద్రరాహువులు చంద్రకేతువులు కలిస్తే కనుక ఏమవుతుందంటే చంద్రరాహువులు కలిసినప్పుడు ఏమవుతుందంటే అపోహలు ఎక్కువైపోతూ ఉంటాయి, ఇల్యూషన్స్లో ఉంటారనమాట. చాలా మట్టుకి లేనిది ఉన్నట్టు ఊహించుకోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. చంద్రకేతువుకి వచ్చేసరికి ఏంటంటే ఇంట్యూషన్ పెరుగుతుంది బాగా, అదొక పాజిటివ్ సైడ్ కదా మనకి. ఎందుకంటే ఇంట్యూషన్ అనేది అందరికీ ఉంటుంది కానీ అది ఎప్పుడు ఎక్కడ ఎలా బయటికి వస్తుంది అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది సిచ్యువేషన్స్ అనమాట. సో చంద్రకేతువుల యుతి ఉన్నప్పుడు సైకిక్ ఎబిలిటీస్ పెరగడము, ఇంట్యూటివ్నెస్ పెరగడము, కొద్దిగా ఇన్ఫీరియర్ ఉంటారనమాట వీళ్ళు, అదొక్కటి నెగిటివ్ పాయింట్. బట్ అదర్వైజ్ చంద్రుడు మాత్రం వీళ్ళకి ఫేవరబుల్ ప్లానెట్ అని చెప్పుకోవచ్చు. చంద్రకేతువుల యుతి ఒకవేళ జరిగితే ఏంటి అవుతుందంటే వీళ్ళకి కొద్దిపాటిగా ముందు జరిగే విషయాలు తెలుసుకోవడం, దాన్ని ఇంగ్లీష్లో మనం ఇంట్యూషన్ అని చెప్తూ ఉంటాం అనమాట. సో ముందు జరిగే అంతర్గతంగా ఉండే ఎదుటివారిని చూసినప్పుడు ఒక ప్రాపర్గా స్కాన్ చేయడం అనమాట. ఆ న్యాచురల్గా వీళ్ళకి ఒక ఎబిలిటీ ఉంటుంది. కర్కాటక లగ్నం ఎందుకంటే జలతత్వమైన రాశి అవుతుంది అండ్ అందులో చంద్రుడు మనకారకుడు, కేతు ఏంటంటే మనకి ఇంట్యూషన్కి అంటే ముందు జరిగే విషయాలకి తెలుసుకోవడానికి, గుప్త విద్యలకి కూడా మనకి కేతువు అధిపతి అవుతారు. కాబట్టి ఈ కాంబినేషన్ వచ్చినప్పుడు ఏంటంటే చాలా లౌక్యంగా, చాలా ఇంట్యూటివ్గా ఉండే సిచ్యువేషన్స్ మనకి కనబడుతూ ఉంటాయి అన్నమాట. కాకపోతే వీళ్ళు కొద్దిగా ఓపెన్గా ఎవరితో ఎక్కువ మాట్లాడరు. ఈ కాంబినేషన్ ఉన్నవాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఒక చాలా మంచి కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. చంద్రకేతువుల కాంబినేషన్ ఆధ్యాత్మికంగా ఎదగడానికి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అవుతుంది. ఎందుకంటే రాజయోగాలు అని అనుకునేసరికి మనకేంటంటే మోస్ట్ ఆఫ్ ద టైము ఏదో స్థిరాస్తులు సంపాదించేసేయాలి అన్నట్టు కాకుండా ఆధ్యాత్మికంగా ఎదగడం కూడా ఒకటి మనకి ఇంపార్టెంట్ అవుతుంది. కాబట్టి ఆ రకంగా ఈ కాంబినేషన్ హెల్ప్ అవుతుంది. ఈ చంద్రుడు కుజుడు కాకుండా ఇంకొక ప్లానెట్ అది యోగకారక అనేదానికంటే బదులు ఈ పర్టిక్యులర్ లగ్నానికి ఫేవరబుల్ ప్లానెట్ అంటే మంచి చేసే గ్రహం ఏంటి అని అంటే గురుడు అనమాట. ఇక్కడ గురుడు మనకి షష్ఠ స్థానాన్ని రూల్ చేస్తారు అండ్ భాగ్యస్థానాన్ని రూల్ చేస్తారు. కానీ భాగ్యస్థానం ఏంటంటే మనకి
హైయెస్ట్ ధర్మానికి సంబంధించిన ఒక ఎనర్జీ, హై ఎనర్జీ ధర్మానికి సంబంధించిన హౌస్ని మనం కన్సిడర్ చేస్తాం, భావాన్ని కన్సిడర్ చేస్తాం కాబట్టి గురుడు అక్కడ రూల్ చేస్తే ఏమవుతుందంటే భాగ్య వృద్ధి జరుగుతుంది. గురు దశ వచ్చినప్పుడు గురు మహాదశ అవ్వచ్చు, లేదా గురు అంతర్దశ వచ్చినప్పుడు కర్కాటక లగ్నం వాళ్ళకి గురుడు భాగ్యాన్ని వృద్ధి చేసే ఒక కాంబినేషన్ అవుతుందన్నమాట. దూరదేశ ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళకి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి, తీర్థయాత్రలు చేయడానికి గురుదశలో వీళ్ళకి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ మంచి మంచి గురువులు వీళ్ళకి తారసపడము, ఆ గురువుల వల్ల వీళ్ళు అన్ని రంగాలలో, అంటే గురువులు అంటే ట్రెడిషనల్ వేలోనే కాకుండా మనకి వాళ్ళు జన్మతః ఏ కెరియర్స్లో అయితే ఉంటారో ఆ కెరియర్కి సంబంధించిన మెంటర్స్, టీచర్స్, గైడ్స్ని కూడా మనం గురువు కిందికి కన్సిడర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి కెరియర్లో ముందుకు వెళ్ళడానికి ఈ పర్టిక్యులర్ గురుగ్రహం కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో మెయిన్గా చెప్పేది ఏంటంటే కర్కాటక లగ్నం వాళ్ళకి కుజుడు, చంద్రుడు, గురుడు మెయిన్ 3 ఇంపార్టెంట్ శుభగ్రహాల కిందికి కన్సిడర్ చేసుకొని రాజయోగాలని యాక్టివేట్ చేసే ఒక గ్రహాలు అనమాట వీళ్ళకి ఇవి. ఒకవేళ గురుడు కూడా మళ్ళీ పాపగ్రహాలతో ఉంటే గనక దానికి సంబంధించిన గురువుకి బలాన్ని పెంచుకోవడము, ఇంటెన్సిటీ ఒకవేళ ఎక్కువ పాపగ్రహాలది ఉంటే పాపగ్రహాలకి జన్మజాతకం చూయించుకొని ఏ గ్రహం వల్ల ఇబ్బంది వస్తుందో అది చూసుకొని వాళ్ళు రెమెడీస్ చేసుకుంటే ఇండివిజువల్గా అది వర్కౌట్ అవుతుంది. బట్ జనరలైజ్డ్గా చెప్పుకోవాలి అని అనుకుంటే కుజుడిని ఇంకా ఎన్హాన్స్ చేసుకోవాలనుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడము, చంద్రుడికైతే మనకి మంగళవారం చేసుకుంటే మంచిది. చంద్రుడికైతే మనం మండే రోజు చెప్పుకుంటూ ఉంటాము. అండ్ లక్ష్మీదేవికి మనం ఫ్రైడే రోజు కూడా చెప్పుకోవచ్చు కొద్దిపాటిగా, ఎందుకంటే మనకి లగ్నాన్ని కూడా రూల్ చేస్తారు కదా చంద్రుడు, అదొకటి. లక్ష్మీదేవికి చేసుకోవడము, మదర్ ఫిగర్స్ని రెస్పెక్ట్ చేయడము, మదర్కి అన్కండిషనల్గా, అంటే ఏది అమ్మ నోరు తెరిచినాక ఇది కావాలి అని అనకుండా ఉండేలాంటి సిచ్యువేషన్ మనం వాళ్ళకి ఏర్పరచాలన్నమాట. కర్కాటక రాశి వాళ్ళు తల్లితో చాలా క్లోజ్గా ఉంటారు జనరల్గా వీళ్ళు. సో మదర్కి మానసికంగా ఏదైనా హెల్ప్ చేయడానికి వీళ్ళు ముందుకు ఉండాలి. అండ్ కుజుడు ఒకవేళ చార్టులో పాడైపోయి ఉంటే కనుక అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్కండిషనల్గా సపోర్ట్ చేయడము, ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్లో కొద్దిపాటిగా కేర్ఫుల్గా ఉండడము, ఇవి చేసుకోవాలి. వీటన్నిటికీ బెటర్గా చేసుకోవాలనుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం కుజుడికి ఒకటి, చంద్రుడికి లక్ష్మీదేవి ఆరాధన, యాజ్ వెల్ యాజ్ శివుడికి అభిషేకం చేయించుకోవడము, గురువుకైతే దత్తపారాయణం చేసుకోవడము, సాయిబాబా ఫాలోవర్స్ ఉంటే బాబా టెంపుల్కి విజిట్ చేయడము, గురువారం రోజు శనగపిండితో చేసిన లడ్డూస్ పంచిపెట్టడము, బిలో 12 ఇయర్స్ పిల్లలకి ఎవరైతే ఉంటారో బిలో 12 ఇయర్స్ పిల్లలకి లడ్డూస్ పంచిపెట్టడము, ఇలాంటివి చేసినా కూడా వీళ్ళకి కొద్దిపాటిగా రిలీఫ్ వస్తుంది. మరి చూసారు కదా కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో. పరిహారాలన్నింటినీ ఉపయోగించుకొని మీ జీవితాన్ని మంచి స్థాయిలో పెట్టుకోవడానికి ఆశిస్తూ మరో రాష్ట్ర కలుద్దాం. అంతవరకు సెలవు.